చంద్రబాబు రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఏ రంగం చూసినా అధోగతి పాలే కనిపిస్తోందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఎన్నికల్లో ప్రజలను నమ్మబలికి అధికారం చేపట్టారన్నారు. రెండేళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇక అత్యధిక సీట్లతో గెలిపించిన ప్రజలకు మొండి చేయి చూపారని విమర్శించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. 175లో 164 సీట్లు. మనం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి, నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు.